అందరికీ నమస్కారం. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది. లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము. ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి 11,37,000 ఓట్స్ కౌంట్ అయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు. అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు. మొత్తం ఆల్ 23 రౌండ్స్, అరకు, పాడేరు 22 రౌండ్స్, అలాగే పార్వతీపురం 17 రౌండ్స్, మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత 11,37,000 ఇచ్చారండి. కానీ 17C ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది 11,45,000 ఓట్స్ పోలైనాయి. ఇంకొక షీట్లో, ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్లో 11,51,000 ఓట్స్ పోలైనాయి అని 45 ఓట్సే పోలైనా 11,45,000 అయినా 11,51,000 ఓట్స్ పోలైనాయి అని చెప్పడం జరిగింది. 11,51,000కినేమో ఒక రిజల్ట్ ఇచ్చారు, 11,37,000కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు. మాకు 37-45 మధ్యన డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి, అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినాయి అర్థం కాలేదు. మరి 11,42,000 ఇచ్చారు. అయినా కూడా 3,000 ఓట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది. వేరాజ్ ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ 11,51,000 ఓట్స్ వస్తుంది. సో there is lot of discrepancy, lot of doubts on this counting. So I have demanded for recounting of this entire process because మొత్తం స్టేట్ అంతా వేవ్ ఉండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్చిఫ్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అండ్ బికాస్ ప్రతిదీ ఏ కాలము కూడా పోల్డ్ ఓట్స్ తోటి ఇది టాలీ కావట్లేదు. సో ఖచ్చితంగా దీన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సమ్ మిస్చిఫ్ జరిగిందని మేము 100% భావిస్తున్నాం. కాబట్టి దీని మీద ఇమీడియట్గా బిఫోర్ యాక్షన్ తీసుకోక ముందే నాకు ఇది రీకౌంటింగ్ మాత్రం 100% నేను డిమాండ్ చేస్తున్నాను. ఐ రిజర్వ్ మై రైట్ టు గో టు ద కోర్ట్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.